హాయ్ గైస్, ఇవాళ మనం అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైన అల్లంపూర్ జోగులాంబ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ మన హైదరాబాద్ నుంచి 218 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది ఆ రైల్వే ట్రాకే. ఈ టెంపుల్ బ్యాక్ స్టోరీ ఏంటంటే క్రీస్తు శతకం 6వ శతాబ్దంలో చాణక్య రాజులు ఈ టెంపుల్ని నిర్మించారు. అయితే 14వ శతాబ్దంలో సుల్తాన్లు ఈ ఆలయంపై దాడి చేసి టెంపుల్ని ధ్వంసం చేశారు. అయితే ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నప్పటికీ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండీ ముండిలను సమీపంలోనే ఉన్న బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటి నుంచి 2005 వరకు అమ్మవారికి ఇదే ఆలయంలో పూజలు జరిగాయి. తర్వాత 2005లో ఒక కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని అక్కడ పునర్ప్రతిష్ఠ చేశారనమాట. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న టెంపుల్ బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్. అండ్ ఇక్కడ దర్శనానికి అబ్బాయిలు షర్ట్ తీసి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ స్పర్శ దర్శనంకి టికెట్ 50 రూపీస్. అండ్ ఇక్కడ స్వామివారి లింగం చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ ప్లేస్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి కాబట్టి. అసలు ఈ శక్తిపీఠం ఏంటి అంటే సతీదేవి మరణంతో శివుడు ఉగ్రరూపం దాల్చి తన భార్య శరీరాన్ని చేతిలో తీసుకొని ప్రపంచాన్ని నాశనం చేయసాగాడు. అయితే శివుడి ఆగ్రహం నుంచి ప్రపంచాన్ని కాపాడటానికి మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. అలా ఖండించిన శరీరం 51 భాగాలుగా విడిపోయి వివిధ ప్రదేశాల్లో పడుతుంది. అలా ఆవిడ పైదంతువ అండ్ హెయిర్ యాజ్ ఇన్ జుట్టు పడిన ప్రదేశమే మన అల్లంపూర్ జోగులాంబ టెంపుల్. అలా భారతదేశంలో ఉన్న 18 శక్తిపీఠాలలో ఇది 5వది. తుంగభద్ర నది ఒడ్డున ఆలయం ఉంటుంది అండ్ ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అండ్ బోటింగ్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. అండ్ ఇప్పుడు మనం జోగులాంబ అమ్మవారి దర్శనంకి వెళ్తున్నాము. లోపల మనకి ఫొటోస్ వీడియోస్ తీయడానికి ఉండదు కాబట్టి మీకు నేను బయట నుంచే ఆలయాన్ని చూపిస్తాను. మేము వెళ్ళిన నెక్స్ట్ డేనే వసంత పంచమి ఉంది, దానికోసమే అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నారు. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారిని చాలాసేపు చూసుకునే అవకాశం కూడా వచ్చింది. నెక్స్ట్ డే వసంత పంచమి కాబట్టి అసలు ఛాన్సే ఉండకపోతుండే అమ్మవారిని అంతసేపు వీక్షించి ఆర్ దర్శనం చేసుకోవడానికి. దర్శనం తర్వాత ప్రసాదం తినేసి ఇప్పుడైతే మనం స్వరబ్రహ్మ ఆలయంకి వెళ్తున్నాము. అమ్మవారి ఆలయం పక్కనే ఉంటుంది ఈ ఆలయం కూడా. ఆల్సో ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు చాణక్యుల శిల్పకళని నైపుణ్యాన్ని మనకి క్లియర్గా చూపిస్తాయి. నేను మీకు ముందు చెప్పాను కదా సుల్తాన్లు ఆలయంపై దాడి చేశారని, అందులో భాగంగా ధ్వంసమైన శిల్పాలే ఇవి.
ఈ స్వరబ్రహ్మ ఆలయంలో బాగా ఆకట్టుకునే శిల్పాలు అష్టదిక్పాలకులు, లింగోద్భవ లింగం, వామనావతారం, నటరాజ రూపం, శివుని ఆనంద తాండవం. ఆలయంలో గోశాల కూడా ఉంటుంది, కానీ ఇక్కడ మనం వాటికి ఫుడ్ వేయడానికి ఉండదు. ఇంతకు ముందు ఉండేది, కానీ ఇప్పుడైతే లేదు. జస్ట్ దూరం నుంచి చూసి మొక్కుకొని వెళ్ళిపోవడమే. అల్లంపూర్లో మరొక విశిష్టమైన ఆలయం అయితే ఈ కంచి కామాక్షి దేవి ఆలయం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న బంగారు బల్లి, వెండి బల్లిని ఒక్కసారి తాకితే మనకున్న బల్లి దోషాలన్నీ పోతాయని నమ్ముతాం. ఇక్కడ కామాక్షి అమ్మవారు చాలా కళగా ఉంటారు. ఇక్కడ ఫొటోస్ ఆర్ వీడియోస్ తీయొద్దు కాబట్టి నేనైతే అమ్మవారిని తీయలేదు. బంగారు బల్లి, వెండి బల్లిని కూడా వాళ్ళని పర్మిషన్ అడిగి తీసుకోవచ్చు అంటేనే తీసుకున్నాను. కానీ మీరు మాత్రం అల్లంపూర్ విజిట్ చేస్తే ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇక్కడ మనకి ఆలయంలో ఆర్కియలాజికల్ మ్యూజియం కూడా ఉంటుంది. అండ్ ఈ మ్యూజియంలో అప్పట్లో తవ్వకాల్లో దొరికిన క్రీస్తు శతకం 6వ శతాబ్దం, 7వ శతాబ్దం శిల్పాలు ఇక్కడ భద్రపరిచారు. ఈ మ్యూజియంకి ఎంట్రీ ఫీ అయితే ఉంటుంది. అడల్ట్స్కి అయితే 10 రూపీస్, కిడ్స్కి 5 రూపీస్. అండ్ మనం కెమెరాతో వీడియోస్ ఆర్ ఫొటోస్ తీసుకోవాలనుకుంటే 50 రూపీస్. అండ్ వీడియోగ్రఫీకి అయితే 200 ఛార్జ్ చేస్తున్నారు. కెమెరా అంటే ఓన్లీ మన డిఎస్ఎల్ఆర్ లాంటివి కాదు, మన ఫోన్లో నుంచి క్యాప్చర్ చేసినా కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ మ్యూజియంలో టోటల్గా 26 శాసనాలు అండ్ 200కి పైగా శిల్పాలు అయితే ఉన్నాయి. అక్కడ వాళ్ళని వీటి ప్రాముఖ్యత గురించి చెప్పండి అన్నప్పుడు వాళ్ళు 1952లో ఈ శిల్పాలన్నీ ఇక్కడ భద్రపరిచారంట. అండ్ ఇక్కడ కనిపిస్తున్న నటరాజు శిల్పం లండన్కి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట ఈ శిల్పానికి. అండ్ ఇక్కడ కనిపించే శివపార్వతులు నంది మీద కూర్చోవడం అనేది ఇలాంటి శిల్పం చాలా రేర్ అండ్ యూనిక్ అంట. ఇలాంటిది ఎక్కడ మనకి కనిపించదంట.
అండ్ ఆల్సో వీళ్ళు చెప్తున్నారు దట్ అప్పటి కాలం శిల్పాలకి ఇప్పుడు వచ్చే వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని. అండ్ వాళ్ళు ఎగ్జాంపుల్గా ఒక మెషినరీ శిల్పం, ఇప్పుడు మనం చూస్తున్నది లేటెస్ట్ మెషిన్తో చేసిన శిల్పం, అండ్ అప్పట్లో ఉన్న డీటెయిలింగ్ ఇప్పట్లో అయితే ఖచ్చితంగా అంత స్టాండర్డ్గా రావట్లేదు అని చెప్పారు. ఈ శిల్పం స్పెషాలిటీ ఏంటంటే హాఫ్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ చూస్తే నవ్వుతున్నట్టు, ఇంకొక హాఫ్ పార్ట్ అయితే కోపంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. దర్శనం అయిపోయి బయటికి రాగానే మాకు ఈ హ్యాండ్మేడ్ బ్యాగ్స్ అయితే కనిపించాయి. ఇక్కడ షాపింగ్కి ఓన్లీ బ్యాంగిల్స్ అండ్ ఈ బ్యాగ్సే ఉన్నాయి అవైలబుల్గా. అండ్ ఇవి చిన్నవైతే ఈచ్ 80 చెప్పారు పర్ పీస్. అండ్ మేము అలా నిల్చొని లైవ్గా చూస్తూ ఉన్నాము వాళ్ళు బ్యాగ్స్ చేసుకుంటుంటే, ఇంట్రెస్టింగ్గా అనిపించి. మాకు దర్శనం బాగా జరిగి తృప్తిగా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ నేను మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేసి చూడదగ్గ మంచి టెంపుల్ ఈ శక్తిపీఠం. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. Until next time, bye.